వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది. ఇది ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా 21.3 డిగ్రీల అక్షాంశం 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద, మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు ఆగ్నేయంగా తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోనూ, బాలాసోర్కు తూర్పు దిశలో 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది ఈరోజు కొన్ని గంటలలో ఉత్తర దిశలో పయనించి ఇంచుమించు ఉత్తర దిశలో పయనించి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలలో అనగా సాగర్ ఐలాండ్ ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. నైరుతి ఋతుపవనాలు ఇంకొంచెం ముందుకు పురోగమించాయి. ఈరోజు నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ ముఖ్యంగా ముంబై, అహల్యానగర్, ఆదిలాబాద్, భవానీపట్నం, పూరి, శాండ్ హెడ్స్ ఐలాండ్ వరకు, బాలూర్ ఘాట్ వరకు విస్తరించాయి. అవి ఇంకొంచెం ముందుకు పురోగమించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మిగతా సినాప్టిక్ కండిషన్స్ కాకుండా మామూలు నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావమే ఉన్నందువల్ల రాష్ట్రంలో రాగల వారం రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో కొన్ని చోట్ల ఉత్తర కోస్తా జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, తదుపరి 4 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కొన్ని చోట్ల, తదుపరి 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం మొదటి 3 రోజులు ఉంది. తదుపరి రోజున బలమైన సుస్థిరమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంకా తీరం వెంబడి, ఉత్తర కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రాబోయే 24 గంటల్లో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లాలో 4 సెంటీమీటర్లు, పలాసలో 4 సెంటీమీటర్ల వర్షపాతం, సోంపేటలో 3 సెంటీమీటర్లు, మందసలో 3 సెంటీమీటర్లు, టెక్కలిలో 1 సెంటీమీటరు, పాతపట్నం 1 సెంటీమీటర్, ఇవన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయి. పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.